నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అయినవాళ్ళు ధారావాహికం నుండి 7వ భాగం ముగింపును వినేద్దామండి. శివయ్యకు ఉత్తరం రాశాడే కానీ మనసులో కెలుగుతూనే ఉంది. తను చేసిన పని మంచిది కాదని పదే పదే అనుకున్నాడు నరేంద్ర. ఊహ తెలిసినప్పటి నుంచి శివయ్యతో తన బంధం ముడేసుకుపోతూనే ఉంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా తనతో చెప్పుకునేవాడు. తాటి ముంజలు కానీ తేగలు కానీ చిన్నప్పుడు తనకు పెట్టకుండా తినేవాడు కాదు. గుంటూరులో తను చదువుకునేటప్పుడు చూడాలనిపించినప్పుడల్లా పరిగెత్తుకొచ్చేవాడు. ఊళ్ళో సంబంధాలు వస్తున్నా చేసుకోకుండా కుసుమ తనకు చెల్లెలని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. దొరికిన బిడ్డను ప్రాణంతో సమానంగా పెంచుకున్నాడు. గాలివానలో తను శిశిర చిక్కుకుపోతే రాత్రంతా వానల్లో తడుస్తూ గాలించాడు. తనకు తెలుసు శివయ్యది కల్మషం లేని మనసని. మరి తనెందుకు తొందరపడి అలా ఉత్తరం రాశాడు? చాలాసేపు ఆలోచిస్తే కారణం అర్థమైంది. శిశిర మహర్షి మావయ్య చనిపోయాక తన మనసులో పెద్ద అగాధం ఏర్పడింది. ఆ అగాధం రోజురోజుకి పెద్దదవుతూనే ఉంది. ప్రతి విషయంలో అసంతృప్తి పెరిగిపోతూ ఉంది. 50 ఏళ్ళు మీద పడుతున్నా తను ఏం సాధించాడో అర్థం కావటం లేదు. తన కొడుకులు గొప్పవాళ్ళు కావాలని కలలు కన్నాడు. ఒకడిని డాక్టర్ చేయాలని ఆశిస్తే పార పట్టుకుని పొలం వెళ్తున్నాడు. మరొకడు చదువుకున్నాడన్న మాటే కానీ పశువులా ప్రవర్తిస్తూ ఉంటాడు. డబ్బు కోసం ఆపరేషన్స్ చేస్తాడే కానీ రోగికి ఆ ఆపరేషన్ అవసరమా కాదా అని ఆలోచించడు. ఆసుపత్రిలో తన మీద చెలరేగే అపవాదది. అపవాద కాదేమో, నిజం కూడా ఉంది. జీవిత రహస్యాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. తప్పటడుగులు వేస్తూ తను వేస్తున్న ప్రతి అడుగు సరిగ్గానే ఉందనుకుంటున్నాడు. పార పట్టుకుని పొలానికి వెళ్తే తప్ప, పట్టణంలో 4 డబ్బులు సంపాదించడం గొప్పనే భ్రాంతిలో ఉన్నాడే కానీ పెద్ద కొడుకు వ్యవసాయం చేస్తాననటం తప్ప, వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాననటం తప్ప. మరి సునీత గురించి మాట మాత్రం చెప్పకుండా రవితేజ ఆ అమ్మాయితో సరస సల్లాపాలు సాగించాడే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి తను ఎందుకు ఒప్పుకున్నాడు? వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారనా? మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి విలువ ఇవ్వాలి కానీ చదువుని బట్టి కాదు అని తనకు తెలీదా? పెద్ద చదువులు చదివినా సంస్కారం లేని వాళ్ళు ఎంతమంది? ఆలోచనలు పడిపోయాడు నరేంద్ర. మేడ మీద నుండి ఏదో వస్తువు కిందకు గిరాటు వేసిన శబ్దం వినిపించింది నరేంద్రకు. కురవబోయే కుంభవృష్టికి వాన చినుకులా అది సూచన. మళ్ళీ కొడుకు కోడల మధ్య యుద్ధం జరగబోతుందా? ఎన్నిసార్లు నచ్చ చెప్తాడు వాళ్ళకి? చీటికి మాటికి పోట్లాడుకుంటూ సంసారాన్ని నరకం చేసుకుంటున్నారనుకున్నాడు. అలా అనుకోవటం 1000సారు. వాళ్ళ మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి? అడిగింది సునీత. అన్నీ నీకు చెప్పి చేయాలా? ఎదురు ప్రశ్న వేశాడు రవితేజ. నాకు చెప్పందే మీరు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వెవరివే నా మీద పెత్తనం చలాయించడానికి? మా నాన్నే నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడు. మీ అర్ధాంగిని మీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే నేను ఎలా భారిస్తాను? ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాల్సిందే. గుమ్మానికి అడ్డంగా నిలబడి అడిగింది సునీత. సినిమాకి వెళ్తున్నాను. అయితే నన్ను కూడా తీసుకెళ్ళండి. గర్భవతివి, బయటెక్కడ తిరుగుతావు? ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో అన్నాడు. మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలు. మీరు వెళ్తున్నది సరళ దగ్గరికి, సినిమాకి కాదు. మీ తిరుగుళ్ళన్నీ నా స్నేహితురాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను. అవును, సరళ దగ్గరికే వెళ్తున్నానే. నోరు మూసుకొని లోపల పడుండు అంటూ ఆమెను నెట్టేసి మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు. నరేంద్రను చూసి ఒక్క క్షణం ఆగాడు. బయటికి వెళ్ళబోయేవాడల్లా. ఈ రాక్షసిని నాకు అంటగట్టారు, బ్రతుకుల సుఖం లేకుండా చేశారు అనేసి వెళ్ళిపోయాడు రవితేజ. భార్యతో అనురాగంగా ఆప్యాయంగా ఉండటం చేతకానివాడు. తన తప్పుల్ని ఇతరుల మీదకు తేలిగ్గా నెట్టేయటం ఆశ్చర్యం వేసింది నరేంద్రకు. శిశిర బ్రతుకుంటే ఎంత క్షోభపడి ఉండేదో. నవమాసాలు మోసి కన్న కొడుకు తన కళ్ళ ముందు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఏ తల్లి బాధపడదు? ఏడుస్తూ సునీత వంటింట్లోకి వెళ్ళటం చూశాడు నరేంద్ర. కొన్ని క్షణాలయ్యాక వంటింట్లో నుంచి గ్యాస్ వాసన హాల్లోకి వచ్చింది. నరేంద్రకు భయం వేసింది. గుండెలు దడదడలాడాయి. సునీత చీరకు నిప్పంటించుకుని అఘాయిత్యానికి పాల్పడిపోతుందా? వంటింట్లోకి పరిగెత్తాడు. సరిగ్గా వెలకని గ్యాస్ స్టవ్తో కుస్తీ పడుతోంది సునీత. ఏమిటమ్మా? ఆదుర్దాగా అడిగాడు. స్టవ్ సరిగ్గా వెలిగి చావటం లేదు మావయ్య, మీకు కాఫీ కలుపుకొస్తాను అందామె తాపీగా. నరేంద్ర మనసు కుదుటపడింది. హాల్లోకి తిరిగి వచ్చేశాడు.
మీ అబ్బాయితో మాటలు పడి నేను ఆత్మహత్యాయత్నం చేసుకుంటాననుకున్నారా మావయ్య? నరేంద్రుడు అడిగింది సునీత కాఫీ కప్ అందిస్తూ. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు నరేంద్ర. మీ అబ్బాయి గారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడానికి వీలు లేకుండా కొంచెం కట్టడి చేయండి మావయ్య. ఆయన దారిలోకి తీసుకురావటం పెద్ద కష్టమేమీ కాదు. ఆయనను సరైన దారిలో పెట్టకపోతే విడాకులిచ్చి నా దారిన నేను పోతానే కానీ ఆత్మహత్య చేసుకోను. మీరేమి కంగారు పడకండి మావయ్య అందామె ఆత్మవిశ్వాసంతో. కోడలి మీద గట్టి నమ్మకం కుదిరింది నరేంద్రకు. రవితేజలో మార్పు వస్తుందని భావించాడు. 7వ నెలలోనే సునీతకు నొప్పులొచ్చాయి. ఆడబిడ్డను ప్రసవించింది కానీ బిడ్డ బ్రతకలేదు. మనవడితో కాలక్షేపం చేయాలనే ఆశ కూడా అడుగంటింది. కొన్ని రోజులు పట్నం వదిలి స్వగ్రామంలో ఉండాలనిపించింది. సునీతను పిలిచి ఆర్థిక సంబంధమైన అన్ని బాధ్యతలు ఆమెకు అప్పగించాడు. చూడమ్మా, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. కొన్నాళ్ళు నేను పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండొస్తాను. బ్యాంకు వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. చెక్కుల మీద సంతకాలు పెట్టి నీకు ఇస్తున్నాను. రవితేజను ఎలా నీ పద్ధతిలో ఉంచుతావో అంతా నీ ఇష్టం. నీకు తోడుగా మీ అమ్మగారిని పిలిపించుకో అంటూ ఆమెకు చెప్పాల్సిందంతా చెప్పాడు. ఆ తర్వాత రవితేజతో మాట్లాడాడు. నీకు డబ్బు అవసరమైతే నీ భార్యను అడిగి తీసుకో. విచ్చలవిడిగా తిరగటం మానేయి. బంగారం లాంటి జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకోకు. పెద్దవాడివయ్యావు. ఇంతకంటే పెద్దగా నీకు చెప్పాల్సిందేమీ లేదు అన్నాడు. నరేంద్ర డబ్బు వ్యవహారాలు సునీతకు అప్పచెప్పాడని తెలిసి గొణుక్కున్నాడు రవితేజ. రైలు దిగి రిక్షా ఎక్కకుండా నడుచుకుంటూ డొంకదారి పట్టాడు నరేంద్ర. ఊళ్ళోకి తారు రోడ్డు ఉంది కానీ డొంకదారి వెంట నడిచి వెళ్ళాలనిపించింది అతనికి. డొంకదారి వెంట నడిచి వెళ్తే ఊరు చాలా దగ్గర. ఆ ప్రాంతం అంతా చిన్నప్పుడు తిరిగిందే. డొంక మీద దట్టంగా చెట్లు, డొంక మధ్యలో బళ్ళదారి, పంట కాలువలు, పక్షుల కిలకలారావాలు, ఒకరినొకరు నెట్టుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పొలం పనులకు వెళ్తున్న కూలీలు, ఒంటికి చందనం పూస్తున్నట్టు మృదువుగా స్పృశించే చల్లటి గాలి. ఆ వాతావరణం నరేంద్రలో కొత్త ఊపిరి పోసింది. చేతిలో సూట్ కేసు బరువే అనిపించలేదు. దారి మధ్యలో సాంబయ్య ఎదురొచ్చాడు, డొంక మీద పశువుల్ని మేపుతూ. ఓరి ఓరి, నువ్వేట్రా ఇప్పుడైనా రావటం? మీ పెద్దాడు ఘటికుడురా అబ్బాయి. వ్యవసాయం పనుల్లో ఆడిని కొట్టినాడు ఊళ్ళో లేడనుకో. శివయ్య చాలల్లో పంట దిగుబడి రెట్టింపు అయిందంటే మీ వాడే కారణం. ఆడిని చూస్తుంటే మీ తాతను చూసినట్టే ఉంటుంది. మళ్ళీ మాట్లాడుకుందాంలే, ఇంటికెళ్ళు, చేతిలో బరువు కూడా ఉంది. నరేంద్రను పలకరించాడు సాంబయ్య. సాంబయ్య కొడుకును మెచ్చుకోవటం చూసి లోపల సంతోషపడ్డాడు. శివయ్య ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందున్న పూరిలో ధాన్యం నింపుతున్నారు. వడ్ల బస్తా అవలీలగా భుజం మీద వేసుకుంటూ నిచ్చెనెక్కి పురి మీద మనుషులకు అందిస్తున్న కీర్తితేజను చూసి ఆశ్చర్యపోయాడు నరేంద్ర. మనిషి బాగా తేలాడనుకున్నాడు. విశాలమైన ఛాతీ, బలిష్టమైన చేతి జబ్బలు, చిక్కని నల్లని మీసంతో మనిషి ఆకర్షణీయంగా కనిపించాడు. తండ్రిని చూసి నిచ్చెన దిగి కిందకొచ్చాడు కీర్తితేజ. బాగున్నారా నాన్న? ఇప్పుడైనా రావటం? మీరు వస్తున్నట్లు ఉత్తరం రాయలేదే అడిగాడు. కొడుకు మాట్లాడిన తీరు చూస్తే ముచ్చటేసింది. సీత వచ్చి అతని చేతిలోని సూట్ కేసు అందుకుని లోపలికి తీసుకువెళ్ళింది. శివయ్య పెంపుడు కూతురు ఏమ్మాయే కాదు, కుందనపు బొమ్మలా ఉంది అన్నాడు నరేంద్ర. మీకు కాబోయే కోడలు నాన్న, పేరు సీత అన్నాడు కీర్తితేజ. అభ్యంతరం పెట్టే మనస్థితిలో లేడు నరేంద్ర. శివయ్య వచ్చాడు. కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రాగానే పడకుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతున్న నరేంద్రను చూసి ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఏరా, ఎప్పుడొచ్చావు అడిగాడు సంతోషంగా. రైలు దిగి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది చెప్పాడు. భోజనం అయిందా అంటూ హాల్లోకి వచ్చిన కుసుమ వైపు చూశాడు. మీరొచ్చేదాకా చెయ్యనని మొండికేసి కూర్చున్నాడు అన్నయ్య అంది కుసుమ. భోజనం చేద్దాం లేరా, ఇప్పటికే ఆలస్యం అయిపోయినట్టుంది అన్నాడు శివయ్య చొక్కా విప్పి వంకికి తగిలిస్తూ. సాయంత్రం శివాలయం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. రాలి కింద పడుతున్న పున్నాగ పూలు చూడగానే బాల్యం గుర్తొచ్చింది నరేంద్రకు. ఏరా, నా మీద కోపం వచ్చిందా అడిగాడు నరేంద్ర. ఎందుకురా? ఏ విషయం గురించి నరేంద్ర అడుగుతున్నాడో తెలిసినా మిత్రుడి నోటి వెంటే ఆ విషయం చెప్పించాలనుకున్నాడు శివయ్య. అదేరా నేను రాసిన ఉత్తరం. నీళ్లు నమిలాడు. కీర్తితేజ ఇప్పటికీ సీతను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. నేను చెప్పినా వినటం లేదు. నువ్వే నచ్చ చెప్పి మీ వాడిని తీసుకువెళ్ళు అన్నాడు శివయ్య.
వాడిని తీసుకువెళ్ళిపోవటానికి రాలేదురా, నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చాను. నరేంద్ర మాట విని సంతోషపడ్డాడు శివయ్య. మిత్రుడితో కలిసి రోజు ఊరంతా తిరగొచ్చు, పొలాలన్నీ చుట్టి రావచ్చు. నా ఇష్టాలు అందరి మీద రుద్దే పరిస్థితిలో లేనురా, బాగా అలసిపోయానురా, నాకు రెస్ట్ కావాలి. కీర్తితేజ పెళ్ళి వాడి ఇష్ట ప్రకారం చేసేద్దాం అన్నాడు. మిత్రుడి భుజం పట్టుకుని ఊపేశాడు శివయ్య సంతోషం పట్టలేక. నువ్వు పొరపాట్లు సామాన్యంగా చెయ్యవురా. ఒకవేళ ఎప్పుడన్నా నీ మూలంగా పొరపాటు జరిగిందని గమనిస్తే వెంటనే తప్పు సరిదిద్దుకుంటావు. నీది మంచి మనసురా అన్నాడు శివయ్య. చాలు చాలు, నువ్వు పొగిడేటంత మంచి గుణాలు నాలో ఏమీ లేవు, కానీ మానవత్వం పరిమళం నీ దగ్గర నుండే గుబాళిస్తూ ఉంటుంది. నీ మిత్రుణ్ణి కాబట్టి ఆ వాసన నాకు కొద్దిగా అంటుకుని ఉంటుంది అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ సాయంత్రం చూడు ఎంత అందంగా ఉందో. పట్నంలో మాకు ఉషోదయాలు, అందమైన సంచరంగులు, వెన్నెల రాత్రులు, పూల వాసనలో చూసే తీరిక, ఆనందించే ఓపిక ఉండదు అక్కడ. కాంక్రీటు భవనాలు, సిమెంటు పేవ్మెంట్స్, హడావుడిగా తిరిగే మోటారు వాహనాల వైపు యంత్రాల్లో చూడటంతోనే సరిపోతుంది. ముక్కు, కళ్ళు, చెవులు ఉన్నాయన్న సంగతే మర్చిపోతూ ఉంటాము అప్పుడప్పుడు అన్నాడు నరేంద్ర పున్నాగ పువ్వు తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ. శివాలయం నుంచి వస్తూ ఆర్చి ఇంటి ముందు ఆగారు. అరే, కీర్తితేజ తాత ముత్తాతల కబుర్లంటే చెవి కోసుకుంటాడు. ఊళ్ళో ముసలి వాళ్ళందరినీ వెనకటి కబుర్లు చెప్పమని సతాయిస్తూ ఉంటాడు. తీరిక దొరికితే చాలు ఎప్పుడూ ఆర్చి ఇంట్లో చేరి పాత వస్తువులన్నీ మరమ్మతు చేయిస్తూ ఉంటాడు. వాడికో కోరికుందిరా, ఈ ఆర్చి ఇల్లు బాగు చేయించి అందులో ఉండాలని వాడి ఆరాటం అన్నాడు శివయ్య. మా ఇల్లు చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తోందిరా. ఇక్కడ పుట్టి ఈ ఊరి గాలి పీల్చి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ భూమిలో పండిన ధాన్యం వండుకు తిని ఇక్కడ వాళ్ళందరినీ మర్చిపోయి పట్నంలో ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగానబ్బా అనిపిస్తుంది అన్నాడు నరేంద్ర. మరి ఇక్కడే ఉండిపోరాదు? అదే అదననుకుని అడిగాడు శివయ్య. ఇక్కడే ఉండిపోతాను. ఆర్చి ఇల్లు బాగు చేయించి అందులో ఓ పక్క ఆసుపత్రి కూడా పెట్టి ఇక్కడి వాళ్లకు వైద్య సేవ చేసి రుణం తీర్చుకుంటాను అన్నాడు నరేంద్ర మనస్ఫూర్తిగా. మళ్ళీ పట్నం వెళ్ళగానే నీ మనసు మారిపోతుందేమో. లేదురా, కీర్తితేజ నా కళ్ళు తెరిపించాడు. నా జీవిత పునాది ఎక్కడుందో చూపించాడు. భూమిలోని వేళ్లను నిర్లక్ష్యం చేసి చెట్టు బ్రతుకుతుందా చెప్పు? వాడు కోరుకున్నట్లే ఎంత ఖర్చైనా సరే ఆర్చి ఇంటిని అందంగా తీర్చిదిద్దుతాను అన్నాడు. నరేంద్ర మాటల మీద ఈసారి నమ్మకం కుదిరింది శివయ్యకు. మరుసటి రోజే ఆర్చి ఇల్లు మరమ్మత్తు పనులకు పురమాయించాడు నరేంద్ర. పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆర్చిని పూర్తిగా పడగొట్టేసి పాత ఆకృతిలోనే మళ్లీ కట్టించాడు. పట్నంలోని మహర్షి హాస్పిటల్, అందులో పనిచేసే డాక్టర్లకు అమ్మేసి అదే పెట్టుబడిగా మరొక ఆసుపత్రి ఆర్చి ఇంటి ఆవరణలో కట్టించాడు. ఆర్చి ఇల్లు మళ్ళీ కళకళలాడటం మొదలుపెట్టింది. ఆర్చి ఇంటి ముందు పెద్ద తాటాకుల పందిరి వేశారు. ఆ పందిట్లోనే కీర్తితేజ సీతల పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లికి వారం రోజుల ముందే రవితేజ, సునీత వచ్చారు. మీ అబ్బాయిలో మార్పు వస్తున్నది మావయ్య. మీరు మెత్తబడి ఆయన అడిగినంత డబ్బు ఇచ్చారు, ఇవ్వకండి అంది సునీత నరేంద్ర చెవుల్లో గుసగుసగా. బాగు చేయించిన పందిరి మంచం మీద విలాసంగా కూర్చున్నాడు కీర్తితేజ సీత కోసం ఎదురు చూస్తూ. పాల గ్లాసుతో గదిలోకి వచ్చింది సీత. పాలు గడగడా తాగేసి ఆమెను అమాంతం ఎత్తి పందిరి మంచం మీద పడుకోబెట్టాడు. ఏమిటా మోటు సరసం, నేనేమన్నా ధాన్యం బస్తా అనుకున్నారా? తాంబూలం నోట్లో వేసుకోబోతూ అంది. అదేమిటి, నాకివ్వు తాంబూలం, చిలకలు చుట్టివ్వు అన్నాడు. అయ్యో, మీకు తాంబూలం తేవటం మర్చిపోయానే అంది అతన్ని ఉడికిస్తూ. మా ముత్తాతకి తాంబూలం ఇవ్వకుండా తాను వేసుకుందని భార్యతో 3 ఏళ్లు మాట్లాడటం మానేశాడట చెప్పాడు. అయితే మీరు 3 ఏళ్లు మాట్లాడటం మానేయండి. పండిన నాలుకను అతనికి చూపించింది వెక్కిరిస్తూ. అతను మాట్లాడటం మానేసి ఆమెకు ఊపిరి సలపనట్లుగా తన కౌగిట్లో బంధించాడు. ఈ పందిరి మంచం మీదే మా తాతయ్య నాయనమ్మలు తొలి రాత్రి గడిపింది అన్నాడు అతను. ఆ కబుర్లేనా, ఇంకేం కబుర్లు లేవా అంది. కుసుమత్తయ్యకి ఏమీ తోచడం లేదుట. సంవత్సరం తిరిగేసరికి మనవడో మనవరాలో ఆమె చేతుల్లో ఉండాలట అన్నాడు నవ్వుతూ. మీరు ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేశారంటే అమ్మ కోరిక నెరవేరదు అంది. ఓ క్షణం ఆమె మాటలు అర్థం కాలేదు అతనికి. నా ముద్దుల బంగారు చిలక అంటూ ఆమెపై వాలిపోయాడు. కీర్తితేజకు కొడుకు పుట్టాడు.
నరేంద్రలో ఆనందం ఆకాశం అంచులు తాకింది. ఏం పేరు పెడదామనుకుంటున్నావు? కొడుకును అడిగాడు నరేంద్ర. వెంకయ్య, తాతగారి పేరు చెప్పాడు. అదేమిట్రా, ఈ రోజుల్లో అందరూ ఎప్పుడూ వినని కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటే నువ్వేమిటి పాత పేరు పెట్టుకుంటున్నావు నీ కొడుక్కి? విస్మయంగా అన్నాడు నరేంద్ర. ఒకవైపు తన తండ్రి పేరు పెడుతున్నందుకు సంతోషపడుతూనే. స్వతహాగా మనిషి తనకు పుట్టిన పిల్లలను ప్రేమిస్తాడు. సంస్కారం ఉన్న మనిషి అయితే తన తల్లిదండ్రులను, తాత ముత్తాతలను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. తాత ముత్తాతల పేర్లు పెట్టుకుంటే చనిపోయిన పెద్దవాళ్ళని మర్చిపోకుండా కనీసం పేరు పెట్టి పిలిచినప్పుడన్నా వాళ్ళు గుర్తుకొస్తారు. తెలుగుతనం మాధుర్యం నిండిన మన పేర్లు వదిలిపెట్టి నోరు తిరగని కొత్త పేర్ల కోసం ఎందుకు ప్రాకులాడాలి అన్నాడు కీర్తితేజ. అతను చెప్తున్నది అక్షరాల నిజమనిపించింది నరేంద్రకు. జీవితం నదీ ప్రవాహం లాంటిది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. వర్షం రూపంలో కొత్త నీరు వచ్చి ప్రవాహంలో చేరితే పాత నీరు ఆవిరైపోయి మేఘంలా మారిపోతుంది. మళ్ళీ మేఘం వాన చినుకై బేళ్లతో ఏళ్లతో దాని అనుబంధం కలుపుకుంటుంది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.